మంగళగిరి నుండి రాజమండ్రికి మా ప్రయాణం. మంగళగిరి నుండి మాకు ట్రైన్ ఉంది. సో మేము మార్నింగే మా ఇంటి దగ్గర బస్సు ఎక్కి మంగళగిరి బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుంచి మంగళగిరి రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసాము. సింహాద్రికి వెళ్తున్నాం మేము. ట్రైన్ ఎక్కిన చాలా సేపటికి మా గోదావరి వచ్చింది. మా గోదావరి అంటే మా గోదావరి వాళ్ళకి ఎమోషన్ అనమాట. ఇక మా అభికి కాయిన్ ఇచ్చి వేయమంటున్నాము. చిన్నప్పుడు మేము కూడా అలానే వేసేవాళ్ళము. గోదావరి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఇక్కడ చూడండి గోదావరి స్నానాలు చేస్తూ ఉన్నారు. శివరాత్రి కదా, మేము వెళ్ళిన నెక్స్ట్ డే. ఇక శివరాత్రి రోజు ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఊరు వెళ్ళాలంటే మేము గోదావరి స్టేషన్లోనే దిగుతామన్నమాట. ఇక మేము దిగాల్సిన టైం వచ్చేసింది. ట్రైన్ దిగిపోయాము. ఇక ట్రైన్ దిగిపోతే మా జర్నీ అయిపోయింది అనుకోకండి. ఇక్కడ నుండి మేము గోకవరం బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడ నుండి మళ్ళీ సింగిల్ స్టాప్ ఎక్కి కోరుకొండలో దిగాలి. కోరుకొండ నుండి మళ్ళీ మా ఊరు వెళ్ళాలి. ఇంత జర్నీ ఇంకా ఉంది. ఇక మా వారేమో టికెట్ తీసుకున్నారు. నాకేమో టికెట్తో పని లేదు కదా, స్త్రీ శక్తి కదా, ఫ్రీ అనమాట. ఆధార్ కార్డ్ పట్టుకొని వచ్చేసాను. ఇక మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు వెళ్తామా ఊరని ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇక కోరుకొండ వచ్చేసింది. కోరుకొండలో బస్ దిగి బేకరీ దగ్గర పిల్లలకి కేక్స్ అవి తీసుకొని మా మరిది ఆటో పంపిస్తే ఇంటికి వెళ్తున్నాము. ఆ విలేజ్ నేమ్ ఏంటనేది మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి. బాయ్.